సూర్యాపేట అబార్షన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నకరేకల్లో లింగ నిర్ధారణ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. గర్భిణికి ఆర్ఎంపీ యాదగిరి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ ఉందని చెప్పాడు. దాంతో ఆమె అబార్షన్ కు సిద్ధమైంది. ఆర్ఎంపీ యాదగిరి సూచనలతో సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకోవడానికి వెళ్లింది. అబార్షన్ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ విషయం బయటకు రావడంతో ఆర్ఎంపీ యాదగిరి పరారీలో ఉన్నాడు. అతడిపై గతంలోనూ కేసులున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సూర్యాపేట అబార్షన్ కేసుకి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ అయితే పరారీలో ఉన్నాడు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏమని చెప్తున్నారు? రైట్, మొత్తం మీద ఆ పోలీసులకు కూడా కేసు నమోదు చేసుకోవడం. ప్రస్తుతం యాదగిరి ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ గత కొంత నెలల నుంచి కూడా ఈ విధంగా ఆ స్కానింగ్ సెంటర్లు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నారు. ఇదే విషయం కొద్దిసేపటి క్రితమే డిఎంహెచ్ఓ కూడా చెప్పడం జరిగింది. మొదటగా లింగ నిర్ధారణ పరీక్షలు నకరికల్లో చేయించుకున్న తర్వాత వరుసగా మూడవ కాన్పు కూడా ఆడపిల్ల అని తెలియడంతో కూడా ఏదైతే ఉందో సూర్యాపేట మనం చూస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి ఇక్కడికే వచ్చి అబార్షన్ చేసుకోవడానికి కూడా మహిళ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి క్రమంలోనే గర్భస్రావం కావడంతో ఖమ్మంకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిందని చెప్పవచ్చు. మొత్తం ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పుడే ఈ ఆసుపత్రి నిర్వాహకులంతా కూడా బోర్డు అంతా కూడా పీకేసి మొత్తం ఆ తాళం వేసి పరారిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ సూర్యాపేటలో గత కొంతకాలంగా ప్రైవేట్ ఆసుపత్రులంతా కూడా విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రులు పెట్టడం, అదేవిధంగా అనుభవం లేని డాక్టర్లతో ట్రీట్మెంట్లు పొందుతూ ఈ విధంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకు ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఘటన అని చెప్పవచ్చు. మోతే మండలం రాఘవపురానికి చెందినటువంటి అనూష మొదటగా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఆ తర్వాత కూడా ప్రెగ్నెంట్ కావడంతో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే తప్పు, అందులోనే భాగంగా గుట్టు చప్పుడు కాకుండా కూడా యాదగిరి అనే వ్యక్తి నకరికల్లో చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం అతనిపై కూడా కేసు నమోదైంది. పరారీలో ఉన్నారు. అక్కడ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అబార్షన్ చేయిస్తుండగా ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్, అనుభవం లేని డాక్టర్, అనుమతి లేని ఆసుపత్రులతో కూడా వైద్యం వికటించి కూడా ఆ గర్భిణి మృతి చెందడం జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా మొత్తం ఆసుపత్రి అంతా కూడా మొత్తం మూసివేసి క్లోజ్ చేసినటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, సూర్యాపేట పట్టణం నడి ఒడ్డున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి అని చెప్పవచ్చు. గతంలో ఇది సాయి సంజీవిని పేరుతో కూడా ఆసుపత్రి నిర్వహించడం జరిగింది. అయితే ఇదే కేసులు గతంలో సంజీవిని ఆసుపత్రి నమోదు కావడంతో కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు మరొక పేరుతో ఒమేగా ఆసుపత్రి పేరుతో కూడా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఆ ప్రాణాలతో చెలగాట మాడినటువంటి పరిస్థితి కనిపించదని చెప్పవచ్చు. ఇదే విషయమై డిఎంహెచ్ఓ, ఎందుకంటే గతంలో ఈ విధంగా విమర్శలు వచ్చినాయి, ఆసుపత్రిపై విమర్శలు వచ్చాయి, సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అయినా కానీ డిఎంహెచ్ఓ లేని సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఆసుపత్రి మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి విజువల్స్ వారంతా కూడా మొత్తం నైట్ కు నైటే కూడా పరారీ అయినటువంటి పరిస్థితిలో ఉండడం జరిగిందని చెప్పవచ్చు. చాలా వరకు వీరు ముందుగానే ఎవరైతే ఉన్నారో కొన్ని యువజన సంఘాలంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగింది, అనుభవం లేని డాక్టర్లు, అదేవిధంగా అనుమతులు లేకుండా కూడా ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని కూడా ఇక్కడ చాలా వరకు గతంలోనే ఫిర్యాదు చేసినటువంటి చెప్పండి, ఏం చేస్తారు? నా పేరు అనంతుల మధు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము తెలంగాణ యువజన సంఘం నుంచి గత కొంతకాలంగా సూర్యాపేట అనుమతులు అర్హత లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మీద, తర్వాత స్కానింగ్ సెంటర్ల మీద కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. గత నెల 24వ తారీఖున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆకస్మికంగా సూర్యాపేట తనిఖీ చేసేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లాలో పలు హాస్పిటల్ అర్హతలు అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని వాళ్ళు ధృవీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా డిఎంహెచ్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడంతో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో మే 2వ తారీఖున మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు అన్ని పత్రికల్లో ప్రధానంగా రావడంతో తప్పని పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ గారు ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి వారం రోజులలో అన్నిటికీ షోకాజ్ నోటీసులు ఇచ్చేస్తాం, ఆ నోటీసులకు స్పందించకపోతే సీజ్ చేస్తామన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ వారం రోజులు కూడా మేము గమనించి చేయకపోతే 11వ తారీఖు ఈ నెలలో రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో పెట్టేసి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కొంత కదలిక వచ్చేసింది. మేము అదే రోజు కూడా సాయంత్రం ఏం చేశామంటే మన వైద్య శాఖ మంత్రి గారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది, సిఎస్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇక్కడ సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ గారిపై సమగ్ర విచారణ ఏం జరుగుతుంది? ఎందుకు ఇందులో డిఎంహెచ్ఓ తప్పిదం ఉందా? ఎందుకు ఇట్లా మొత్తం కూడా వరుస ఘటనలు? స్పష్టంగా డిఎంహెచ్ఓ గారి కనుసన్నల్లోనే సూర్యాపేటలో వైద్య మాఫియా నడుస్తుందని మేము మొదటి నుంచి గారు ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ పైన మేము ప్రధానంగా ఏదైతే ఆధారాలతో మేము చెప్పినామో, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్పిందో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉంది, కలెక్టరేట్ కూతవేడు దూరంలో ఈ హాస్పిటల్స్ అన్ని ఉంటాయి. డిఎంహెచ్ఓ గారు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే ఉంటాయి. ఎందుకంటున్నామంటే పీసీపీఎండీ యాక్ట్ 2022 ప్రకారం కూడా ఇది మన చాలా హాస్పిటల్కు ఇదే డిఎంహెచ్ఓ గారు రెన్యువల్ చేయడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కనీసం నామ్స్ ప్రకారం అర్హత లేకుండా వైద్యులు రిజిస్టర్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఎట్లా వాళ్ళకు ఇస్తారు? పర్మిషన్లు ఎట్లా ఇస్తారండి మీరు? రెండో విషయం, మేము ఆ రోజు నుంచి ఈ రోజు ఫైట్ చేస్తున్నప్పుడు కూడా చాలా హాస్పిటల్ని 11వ తారీఖు తర్వాత మేము ఫిర్యాదు చేసినాక 18వ తారీఖున రాష్ట్రం నుంచి వైద్య శాఖ నుంచి ఇక్కడ ఒక బృందం వచ్చింది. దానిలో కూడా కలెక్టరేట్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే సమగ్రమైన విచారణ చేయాలనేది మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాం, ప్రజల ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే డిఎంహెచ్ఓ గారు వచ్చేసి వాటిని సీజ్ చేస్తున్నారు. అంటే డిఎంహెచ్ఓ గారు సీజ్ చేయాలంటే ఎవరైనా ప్రాణాలు పోవాలా? మేము తెలంగాణ యువజన సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా డిఎంహెచ్ఓ గారి పైన సమగ్రమైన విచారణ జరగాలి, శాఖపరమైన చర్యలు జరగాలి. ఎందుకంటే మీరు ఈ రోజు అయితే హాస్పిటల్ దగ్గర ఉన్నామో పీసీపీఎండీ యాక్ట్ ఉల్లంఘించారు. వీళ్ళు ఎస్పెషల్లీగా డిఎంహెచ్ఓ గారు కూడా వీళ్ళని ఉల్లంఘిస్తున్న వీళ్ళకి ఎట్లయితే అర్హతలు ఇచ్చిండో, అనుమతులు ఇచ్చిండో. రెండో విషయం ఏమంటుందంటే చూడొచ్చు, పలు విమర్శలు అయితే డిఎంహెచ్ఓ పై వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడైతే ఈ ఘటన జరగకముందే ఈ విధంగా అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు, అనుభవం లేని డాక్టర్లతో మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులంతా కూడా పుట్టగొడుగులా సూర్యాపేటలో దాదాపు 60-70 ఆసుపత్రుల వరకు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కూడా చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలని గతంలో కూడా ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. ఇవాళ 2 ప్రాణాలు పోయిన తర్వాత కూడా మొత్తం వార్తల్లో కథనాలు వచ్చిన తర్వాత 2 ప్రాణాలు బలికొన్న తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోవడం, ఆసుపత్రి సీజ్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొన్న సాయి కృష్ణ ఆసుపత్రి కానీ ఇవాళ పేర్లేని ఈ ఆసుపత్రి కానీ వరుసగా ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాట మారటం వల్ల కూడా ఈ విధంగా మహిళలు మృతి చెందినటువంటి ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.